మహిళా దినోత్సవాన్ని ఏం చేస్తున్నాం? 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ అంటే భూమిని ఎక్కడెక్కడ మహిళలు ఉంటారో వాళ్ళందరూ ఉమెన్స్ డే జరుపుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి ఈ మార్చి 8ని శ్రామిక మహిళా దినోత్సవం. అయితే బట్టల మిల్లు జౌల్లో పనిచేస్తున్న కొంతమంది మహిళలు ఉత్తర అమెరికా కావచ్చు, యూరోపియన్లు కావచ్చు, తర్వాత రష్యా, ఇట్లా మొత్తం మీద అయితే అప్పుడున్న మహిళలకు 18 గంటలు పనిచేయాలి. మహిళలు 18 గంటలు పనిచేయాలన్నప్పుడు మళ్ళీ ఇంటి పోయాక పని చేసుకోవాలి కదా. ఈ 18 గంటలు మేము పని చేయలేమని చెప్పేసి కథం దొక్కి సుమారు 15,000 మందితోని ఒక పెద్ద సభ నిర్వహించారు. 15,000 మందితోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరితో ఒక 15,000 మందితోని ఒక సభ నిర్వహించి ఈ సభకు రష్యా సంబంధించిన వ్యక్తి క్లారా జెట్కిన్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు. ఆ తర్వాత 1977లో ఈ ఐక్యరాజ్య సమితి మార్చి 8 నాడు శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకోసం ఈ మహిళా దినోత్సవం అంటే అప్పటికి 18 గంటల పని విధానం మహిళలకి, భయంకరమైన దోపిడీ, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, ఒక స్త్రీని ఆట వస్తువుగా చూసేవాళ్ళు అప్పుడున్న సమాజం. ఇట్లా కాదని చెప్పేసి మాకు కూడా విముక్తి కావాలి, ఈ 10 గంటల విధానాన్ని తగ్గించాలి, పురుషులతో పాటు మేము కూడా మనుషులమే, మాకు కూడా సమాన హక్కు కావాలి, స్త్రీ పురుష సమానత్వం కావాలని చెప్పేసి ఈ సభ. అయితే ఈ సభ నాడు మనం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మార్చి 8 రోజు అంతర్జాతీయంగా ఉన్న మహిళలంతా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. దానికోసం అని చెప్పేసి ఒక స్పెషల్ డే మార్చి 8 ఓన్లీ మహిళల దినోత్సవం. సమీక్ష, ఓపెన్ చెప్పాలంటే ఒక సమీక్ష రోజు ఇది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలి కాబట్టి ఈ మార్చి 8ని జరుపుకుంటారు. కానీ ఇది రాను ఎట్లా అయిందంటే ఇప్పటికీ శ్రమ దోపిడీ ఉన్నది, ఇప్పటికీ లైంగిక దోపిడీ ఉన్నది, ఇప్పటికీ పితృస్వామ్యం ఉన్నది, ఇప్పటికీ పురుషాధిక్యత ఉన్నది. ఇవన్నిటిని నుంచి ఇప్పటికీ స్త్రీ మార్కెట్గానే ఉన్నది. ఇవన్నిటిని కాదనుకొని వీళ్ళు మళ్ళీ చైతన్యవంతం కావద్దనుకొని దీనికి ఆల్టర్నేట్గా దీన్ని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిరు. ఈ మార్చి 8 అంటే సెల్ఫీ ఫోటోలు దింపుకొని అక్క ఉమెన్స్ డే శుభాకాంక్షలు, పిన్ని హ్యాపీ ఉమెన్స్ డే. తర్వాత ఇంకా భయంకరమైంది ఏంటంటే ఈ ఉమెన్స్ డే రోజు కూడా ఏమంటారు ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ అదే అమ్మాయి మార్కెట్గానే ఉంటున్నది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మార్చి 8 అనేది శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఒక సమీక్ష దినం. ఈరోజు వాళ్ళు సమీక్షించుకొని మళ్ళీ తిరిగి సమాజంలో వాటిని ఎదుర్కోవడానికి, పోరాటం చేయడానికి ఈరోజు ఒక వేదిక. ఇప్పటికీ ప్రభుత్వాలు మహిళల్ని ఓట్లగానే చూస్తున్నాయి, ఓట్లేసే యంత్రాల లెక్కనే చూస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అంటారు, తర్వాత 2,500 అంటారు, తర్వాత స్కూటీలు అంటారు ఆడపిల్లలకు, తర్వాత కళ్యాణ లక్ష్మి అంటారు, తర్వాత తులం బంగారం అంటారు. ఇవన్నీ మహిళలకు స్కీములు. ఎందుకు? మహిళల ఓట్లు వేసుకుంటానికి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మహిళల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. కాబట్టి మహిళలు చైతన్యవంతం కావాలి. ఇప్పటికీ ఎన్ని దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గురుమూర్తి అంటోడు భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్లు ఉడకబెట్టి షెర్లు వేసిండు.
ఎన్నో చోట్ల యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను చూడకుండా రేపులు జరుగుతున్నాయి. ఏమంటారు, విద్యను బోధించే సార్లే ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కడ కూడా మహిళల మీద జరుగుతున్న ఈ ఆగడాలు ఆగలేదు. కాబట్టి మిత్రులారా, ఈ మహిళా దినోత్సవాన్ని ఒక సమీక్ష దినంగా జరుపుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.